అందరూ నారాయణ ఫ్యామిలీ అందరూ కలిసి గ్రామదేవత దర్శనానికి వెళ్తారు. ఇక అక్కడ ఒక ఇల్లు తీసుకుంటారు. అయితే మహా నైట్ కాగానే మీరొక్కళ్ళు ఎలా పడుకుంటారండి? మళ్ళీ ఇక్కడ దయ్యాలు వాళ్ళు ఈళ్ళుతో వస్తారంట. దయ్యాలు తిరుగుతాయంట. మీకు భయమేదా? అంటాడు. ఏం లేదు. నాకేం భయమేదు అనగానే లేదండి మీకు తోడుగా పడుకుందామని అని చెప్పేసి అంటాడు. ఆలోపు కేశవ్ మనీషని తీసుకొనొచ్చి మీ రూమ్ దగ్గర దిగబెట్టడానికి వచ్చాను మనీషని. మీరిద్దరు కలిసి పడుకోండి అంటాడు. ఇక అప్పుడు చక్రి అనుకుంటాడు, అబ్బా! ప్లాన్ అంతా ఇచ్చేశారు. ఇంకా ఏదో కలిసి కాసేపు మాట్లాడుకుందామంటే టైం కూడా ఇవ్వరు అనేసి అనుకుంటారు. ఇంక అందరూ బయట పడుకుంటారు. చక్రి, కేశవ్, చిన్న, మాధవ్ అందరూ బయట పడుకుంటారు. అయితే ఇంకా తాయారు చూస్తుంది. చూసి ఏంటి మహాలక్ష్మి, చక్రి వీళ్ళిద్దరు కలిసి పడుకోరా అని చెప్పేసి వెళ్ళి మహాలక్ష్మిని అడుగుతుంది. ఏంటి మీరిద్దరు కలిసి పడుకోరా, సంసారం ఏం చేయట్లేదా అనేసి అడుగుతుంది. అయితే మీకు అవసరమా, మీకు ఇవన్నీ, వాళ్ళందరూ కలిసి పడుకుంటారు అన్న తమ్ముళ్ళు, అంటే రోజు పడుకునేదే కదా అలా అని చెప్పేసి అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటుంది మహా. ఇక అలోపు మనీష వస్తుంది. ఓ ఈ హిందీ అమ్మాయి కూడా నీ దగ్గరే పడుకుంటుందా అంటే అవును అనగానే తర్వాత గాయత్రి వస్తుంది. నేను కూడా ఇక్కడే పడుకుంటాను అనేసి అనగానే ఏంటే నువ్వు ఇక్కడ ఎందుకు పడుకోవాలి, నీకు పెళ్ళయింది పద అనేసి అనగానే లేదు నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్తే మేము పడుకుంటాం తలుపేసుకొని అంటుంది. ఇంకా ఆమె వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే అందరు రెడీ అవుతారు. ఇక చక్రి పంచ కట్టుకుంటే ఏంటి ఈరోజు నువ్వేమో పంచ కట్టుకున్నావేంటి అంటే ఈరోజు మహా చీర కట్టుకుంటుంది కదా అందుకే నేను పంచ కట్టుకున్నాను అంటాడు. ఓహో చీర కట్టుకుంటుందని అంత నమ్మకమా మహా అనగానే అవును నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది చీర కట్టుకుంటుంది అని అనేసి అంటాడు. ఓహో అలా కూడా ఉందా అనేసి అనగానే మహా రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఇక అందరూ మహాని చూసి చాలా బాగున్నావమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు అంటాడు పెద్ది. థ్యాంక్స్ పెద్ది అనగానే చక్రి వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చి ఇదిగోండి మల్లెపూలు పెట్టుకోండి అనేసి ఇస్తాడు. నేను కూడా మల్లెపూల కోసమే చూశాను దొరకలేదు అనేసి అని తీసుకొని తల్లో పెట్టుకుంటుంటే ఇక చిన్న అంటాడు, పక్కకెళ్ళన్నా ఇద్దరిని ఫోటో తీస్తానగానే చక్రి పక్కకు వెళ్ళి నిలబడతాడు మహాకి. ఇక చిన్న ఫోటో తీస్తాడు ఇద్దరిని. ఇంకా అలాగే మనీష కూడా అక్కడికి వచ్చి నా డ్రెస్సు బాగుందా అనేసి అడుగుతుంది. మేరే డ్రెస్ అచ్చా హై అంటే పెద్ది అంటాడు. అచ్చా నెయ్యి అని అంటాడు. ఇక మనీష ఫేస్ అంతా డల్గా పెట్టేస్తుంది. అయ్యో పెద్ది అచ్చా నెయ్యి అంటే బాగాలేదు అని, అచ్చా హై అనండి అనగానే అయ్యో అవునా నాకు హిందీ రాదు బాగుంది అనగానే ఇంకా మనీష హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్కడ కిందికి వంగేటప్పుడు మనీష పెద్ది ఇద్దరు తలలు గుద్దుకుంటాయి. ఓహో ఇక్కడ గ్రామదేవత సన్నిధిలో వీరిద్దరిని అమ్మవారే కలిపేటట్టున్నారు అనేసి అనుకుంటాడు కేశవ్. అక్కడ అందరూ గుడికి బయలుదేరుతారు. అయితే అక్కడ ఇక తాయారు ఏం చేస్తుంది అని అంటే వీళ్ళని గుడికి రానివ్వకుండా అక్కడ పెద్దవాళ్ళకి చెప్తుంది పంతులు గారికి, విరాళాలు ఇచ్చే వాళ్ళనే పూజలు చేస్తారు కదా, మరి వాళ్ళు విరాళాలు ఎప్పుడు ఇచ్చారని వాళ్ళకి పూజలు చేస్తున్నారు అనేసి అనగానే ఎవరమ్మా వాళ్ళు అనగానే నారాయణ కుటుంబం అనగానే ఇంకా వాళ్ళు అంటారు పూజారి వాళ్ళు, మీకు ఇక్కడ పూజ చేయడానికి వీల్లేదు, ఇక్కడ మీరు దర్శించుకోవడానికి లేదు, మీరు విరాళాలు ఇవ్వట్లేదు అనగానే ఇక అందరూ కలిసి ఇక చక్రి కొన్ని, మాధవ్, కేశవ్, ఇక మాహా కొన్ని డబ్బులు వేసుకొని 25,000 25 సంవత్సరాలకి ఇస్తున్నాం ఒక్కసారి అని చెప్పేసి ఇస్తారు. ఇక తాయారు అక్కడ షాక్ అయిపోతుంది. ఇక సరే అమ్మా మీరు డబ్బులు ఇచ్చారు కదా మీకై ముందు పూజలు చేస్తాం అందరినీ ఆపేస్తాం ఇక్కడ అనగానే ఇక తాయారు షాక్ అవుతుంది. ఇదిగో మా అత్తయ్యకి కూడా చెయ్యండి ఆమెలాగా మేమేమి ఉండంలేండి అనేసి పెద్ది అంటాడు. ఇక్కడ అందరికీ ఇంకా పూజలు చేస్తూ ఉంటారనమాట. గాయత్రికి వడిబియ్యం పోస్తాడు. ఇక అలాగే అక్కడ మహాకి చక్రికి వడిబియ్యం పోయిస్తూ అంటారు. కానీ మహా ఆలోచిస్తుంది. ఎందుకు అనంటే ఇంకా డైవర్స్ దగ్గరికి వెళ్ళిందిగా ఆలోచిస్తుంది. ఏంటి నీ భార్య ఏమో ఆలోచిస్తుంది మీ ఇద్దరికి నిజంగా పెళ్ళయిందా కాలేదా అని అంటుంది. ఇంకా తాయారు ఇంకా అనగానే అమ్మో ఇవంతా ఊరంతా చెప్పేస్తుందండి అనగానే ఇంకా మహా ఒప్పేసుకొని అక్కడ వడిబియ్యం పోసుకుంటుంది. ఇక అలాగే రేపటి కార్యక్రమాలు ఏంటి అనేసి పెద్ది అడగగానే రేపు అమ్మవారికి ఇంకోటి ఉంది, చేతిలో ఏంటి నిప్పుల గుండం పెట్టుకొని చెయ్యాలి, కానీ మీ ఇంటి ఆడపిల్ల కానీ కోడలు కానీ చెయ్యాలి అంటే వాళ్ళకి ఎవరున్నారని, కోడలు లేరు ఎవరు లేరు అనగానే చక్రి భార్య ఉంది కదా అనేసి అంటాడు. ఇక అందరూ చక్రి భార్య ఉంది కదా అనేసి అనుకుంటారు. ఇంకా అందరూ షాక్ అవుతారనమాట. మాహతో ఇంకా అన్ని పూజలు చేయించాలి ఎందుకంటే ఇంటి కోడలు కాబట్టి. ఇక మాహ ఒప్పుకుంటుంది ఈ
పూజలన్నిటికీ ఇంకా చక్రితో మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అలాగే పెద్దికి, మనీషాకి కూడా ఈ అమ్మవారి సన్నిధిలోనే పెళ్లి జరుగుతుంది అనేసి అనిపిస్తుంది. ఇక అలాగే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏంటి చక్రి మాహా పొలంలో నడుచుకుంటూ వెళ్తే మాహా పడిపోతుంటే చక్రి పట్టుకుంటాడు. ఇక పెద్ది అంటాడు, "అమ్మ రుద్రాంబిక నీ సన్నిధిలో నా తమ్ముడు ఇంకా మాహా ఇద్దరు కలిసిమెలిసి ఉండేలా ఆశీర్వదించమ్మా. ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేలా చూడమ్మా" అంటాడు. ఇక అక్కడ ఇంకా మాహా, చక్రి ఇద్దరూ ఇక కలిసిమెలిసి ఉండడము, మంచిగా ఉండడం చేస్తారు. ఇక మాహా కూడా చక్రితో మంచిగా ఉంటుంది. అప్పుడులాగా కాకుండా కొంచెం మంచిగా ప్రేమగా ఉంటుంది. ఇక అలాగే మనీషాకి, పెద్దికి కూడా ఈ అమ్మవారి సన్నిధిలోనే పెళ్లి జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనీషా రావడం, మనీషా కూడా ఇంకా అందరూ అనుకోవడము, పెద్దికి, మనీషాకి బావుంటుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆలోచన కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. ఇక తప్పకుండా వీరిద్దరికీ కూడా పెళ్లి చేస్తారు అమ్మవారి సన్నిధిలో.